చూసి తిని దేవుని యొక్క రక్షణను చూసిన అనుభవం, మెస్సయాను చూసినటువంటి అనుభవం కదా. నన్ను చూసిన వాడు ఏమంటాడు? నా తండ్రిని చూసినట్లే. నిత్య జీవం అంటే ఏమిటంటాడు పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రికలు ఏమంటాడు? యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నిత్య జీవము గలవాడు. ప్రభువు మాట్లాడుతున్న మాటలు కూడా అవే కదా. కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడట ఎవరంట? నిత్య జీవము గలవాడు. ఆ రక్షణకర్తను చూసినటువంటి సిమియోను నిత్య జీవవాసిగా మార్చబడినటువంటి అనుభవము మనం చూస్తూ ఉన్నాం. దేవుని దర్శనము మానవుని జీవితానికి నిత్య జీవాన్ని ఇస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మన జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో దేని కొరకై భక్తుడైనటువంటి యాజకుడైనటువంటి సిమియోన్ దేని కొరకై ఆయన వేచి ఉన్నాడు? ఎందుకంటే బైబిల్ ధర్మశాస్త్రాన్ని ఆ రోజుల్లో దేవుని యొక్క గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చూసి రాసినటువంటి భక్తులలో సిమియోను కూడా ఒకడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రవచనాన్ని నమ్మి దేవుని దర్శనము కొరకు, దైవ దర్శనము కొరకు ఎదురు చూసినటువంటి గొప్ప వ్యక్తి, నీతిమంతుడంట, భక్తిపరుడట కదా. అక్కడ చూస్తే దేవుని సన్నిధిలో మెస్సయ కొరకు వేచి ఉన్నట్టు నిరీక్షించినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి. క్రైస్తవ అనుభవం ఎలా ఉండాలంటే, ప్రేమని వారులారా, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారై, పరిశుద్ధాత్ముని చేత బోధించబడినటువంటి వారై, పరిశుద్ధాత్ముడు ఏదైతే తెలియజేస్తాడో దాని ప్రకారము నడిచేవారముగా మనం ఉండాల. అంతేగాని మనం ఒకటి అనుకొని పాస్కర్ మేము ఎట్ట అనుకున్నామయ్యా, దానికోసం ప్రార్థన చేయ్యా. దేవుడు పాస్కర్కి కూడా దేవుడు లీడ్ చేయాల. ఒక సంఘటన గురించి 3 రోజులు ప్రార్థన చేశాం. అమ్మ, ఒక అబ్బాయి అనారోగ్యంతో ఉంటే వాళ్ళ బాబు 3 సార్లు ప్రార్థన చేశాం. మూడో వారం అయ్యా బాబు గారు ప్రార్థన చేయ. 3ఓసారి నేను అనుకున్నాను, 3 సార్లు నుండి 2 సార్లు ప్రార్థన చేశాం, 3ఓసారి గట్టిగా ప్రార్థన చేద్దాం. ఆ అనారోగ్యం గురించి ఇన్నిసార్లు ప్రార్థన చేశాం, ఏంటి అని చెప్పేసి గట్టిగా ప్రార్థన చేశాం. అప్పుడు హోల్ స్పిరిట్ గాడ్ ఆయన ఏం చేశాడంటే తన శక్తిని ఆయన మీద కుమ్మరించే స్వస్థతనిచ్చా. ఆ 3వ ప్రార్థనలో దేవుడు లీడింగ్ అక్కడ అగపడింది. అప్పుడు చెప్పే గట్టిగా, అమ్మా ఈరోజు తగ్గిపోయింది మీ అబ్బాయి, ఈరోజు డిశ్చార్జ్. అది జరిగింది. మరి దేవుని యొక్క మాటలు మనం చూస్తే ప్రియమైన వారలారా, ఇక్కడ నేను గొప్ప కాదు, పని చేసుకుంటున్నాడే, మహిమ పొందుతున్నాడే ఆయన, మనం కాదు గొప్ప. ఇక్కడ ఆయన ఎలా, ఏ టైంలో, ఎవరికి. ఒకసారి ఇది చాలా జరిగినాయి. ఓ ప్యారిస్లో, కుచ్చినపల్లి ప్యారిస్లో ఉన్నప్పుడు ఓ పెద్ద ఆవిడ అనారోగ్యం, డాక్టర్కి ఇంకే కష్టం, హోప్లెస్, తీసుకెళ్ళండి అని చెప్పేసి పంపించేశారు. ఇక మంచంలో ఉంటా ఉంది. ఓపుకుంటే ఆకుకూరలు బీగటానికి బలి వెళ్ళేది. అయిపోయింది ఓపిక. మంచం బయట పెట్టే డాక్టర్,
తీసుకెళ్ళమన్నాడు. రోజుల మనిషి అయింది. కుటుంబ ప్రార్థన ముగించుకొని వస్తూ ఉంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆవిడతో చెబుతున్నాడు, అయ్యగారు వస్తున్నాడు, ప్రార్థన చేపిద్దాం అని చెప్పేసి అన్నాడు. సరే అయ్యగారు రండి అన్నాడు. ఏందయ్యా అంటే, అమ్మ ప్రార్థన చేయండి అంటే, నేను సరే అమ్మ లేస్తావా అంటే, అయ్యా కూర్చోవటానికి కూడా ఇబ్బంది, మంచంలో కూడా అటు కొడుకు వాళ్ళిద్దరు పట్టుకొని అటు కూర్చోబెట్టారు. ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రార్థన చేస్తూ ఉంటే మధ్యలో ప్రార్థన మధ్యలో ప్రభావం బలం వెళ్ళి ఆమెను అట్లా టచ్ చేసింది. ఒక్కసారిగా అలా అనేవా. ఆ రోజు నుండి ఆమె యాక్టివ్ అయింది. మళ్ళా ఆమె పని చక్కగా కూలి పనులు చేసుకుంది అన్నమాట చాలా కాలం. దేవుని యందు ప్రియమైన వారలారా, క్రైస్తవ సంఘ అనుభవము క్రీస్తు ప్రభు యొక్క వరాలు, దేవుడిచ్చినటువంటి వాటిని ఉపయోగిస్తూ మనం వెళ్ళిపోవాలి సంఘం. కాబట్టి ఇక్కడ మనల్ని ఫోకస్ చేసుకోవడానికి లేదు. ఫోకస్ అవ్వవలసింది ఎవరు? ప్రభు యొక్క కార్యాలు, అద్భుతమైన కార్యాలు. మనము దేవుని ఆత్మచేత నింపబడి, ఆయన యొక్క ఆత్మచేత మనము బోధింపబడి, దేవుని వాగ్దానం ప్రకారం మనం నడిచినప్పుడు, అప్పుడు మనం పత్రిక వాక్య భాగపు అనుభవంలో మనం ఉంటాం అన్నమాట. అక్కడ చూస్తే మన నిరీక్షణ అక్కడ ఫలిస్తుంది. అక్కడ పాత నిబంధన గ్రంథ వాక్య భాగంలోనికి వచ్చేసరికి శ్రమలో, శోధనలో ఉన్నటువంటి వారిని దేవుడు విమోచించినటువంటి విధానాన్ని బట్టి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే, బబులోను చెర విముక్తిని గురించి ప్రవక్తలకు దేవుడు బయలుపరిచినట్లుగా మనం చూస్తాం. బయలుపరిచి వారి చెరలో నుండి దేవుడు వారిని విమోచించబోతున్న విధానాన్ని, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేశారు. ఇశ్రాయేలు యొక్క రక్షణ శృంగం కొరకు దేవుని ఆత్మచేత నింపబడినటువంటి సిమియోను ఈ గీతంలో విమోచకుడిగా వచ్చినటువంటి మెస్సయాను ఆయన చూడడము, ఆయన జీవితాన్ని ధన్యవంతం చేసుకోవడం మనం చూస్తాం. అలాగే పత్రిక వాక్య భాగంలోనికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఇదిగో ఈ గుడారము, మన శరీరం అనేటువంటి ఈ గుడారము శిథిలమైపోయిన తరువాత చేతి పని కాక దేవుని చేత చేయబడినటువంటి నిశ్చలమైన గుడారం. ఈ గుడారం ఎవరు చేశారు? ఈ శరీరమైన గుడారాన్ని దేవుడే చేశాడు. అప్పుడు ఏం చేశాడు ఆయన? మెటలో భూమిని కదా, ఆ ఎర్రని మట్టిని తీసి, ఎర్రని మన్నుని తీసి ఏం చేశాడు? మనిషిని తయారు చేశాడు. అయితే దేవుడు అంటే ఈసారి దేనితోనంట మనిషికి దేహాన్ని ఇస్తా ఉంది? అక్కడ చూస్తే మన్నుతో తీస్తే ఏమైపోయింది? తిరిగి మన్నులోకి వెళ్ళడానికి దేవుని ఆజ్ఞను మితిమీరిపోయింది దేహం. కాబట్టి దేవుడట ఏం చేస్తూ ఉన్నాడంటే, మహిమతో ఆయన మహిమతో మానవుని యొక్క మనిషికి అంట దేహాన్ని, భక్తుడైనటువంటి వానికి ఆయన ఇక టెంపరీ కాదు కానీ పర్మనెంట్ కదా. పరిశుద్ధుల యొక్క ఆత్మలంట ఎలా వెళతాయి? సమాధులు తెరబడుచు ఉన్నవి, నిద్రించినటువంటి వారు మొదట లేతురు అనేటువంటి ఆ మాటల ఉద్దేశం ఏమిటంటే, దేవుడంట మహిమాదేహముల మీద, మహిమాదేహములతో ఆయన సంఘమును, ఆయన భక్తులైనటువంటి వారిని ఆయన సింహాసనం ఎదుట నిలబెట్టుకొని స్తుతి పొందడానికి దేవుడు ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం.
కాబట్టి ఏమంటున్నాడు అక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడు, ఇదిగో మనము కూడా ఈ శరీరముతో మూలుగుచూ ఉన్నాం. ఈ మూలుగు దేనికంటే అక్కడ చూస్తే దేవుని యొక్క మహిమలో పాలు పంపులు పొందడానికి, నిత్య జీవాన్ని అనుభవించడానికి. ఆయన సింహాసనం ఎదుట మనందరము ఆ మధ్యాకాశంలోని కొడతాం. మేలు చేసి ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఎక్కడికి వెళతామంటే ఆయన ఇచ్చేటువంటి నిశ్చలమైన రాజ్యంలోనికి మనం వెళతాం. ఆ నిరీక్షణతో ఉన్నటువంటి ఆయన బిడ్డలమైనటువంటి మనము సుమియోను వలె నిరీక్షణ కోల్పోనటువంటి అనుభవంతో, అట్టి విశ్వాసంతో మనము కొనసాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంలో ఆయన ఉద్దేశం అదే. మనమంతా మలినమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి మన బ్రతుకులను ఆయన మరి తీసివేసి నిశ్చలమైనటువంటి, అక్కడ చూస్తే అమర్చమైనటువంటి దేహ అక్కడ మనకివ్వడానికి దేవుడు సిద్ధంగా మరి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ మనం చూస్తే మరి ఈ సంవత్సరం ఈ ఆదివారంతో కదా సంవత్సరపు ఆరాధనలు ముగించుకున్నాం. మనం సంవత్సరపు ఆరాధనలు ముగించుకున్న మనము రాబోయేటువంటి సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో, నూతన ఉద్దేశాలతో, నూతనమైన దీవెనలతో, నూతన వరవడితో, ఆత్మయందు బలపడినటువంటి వారమై, పరిశుద్ధాత్మాభిషేకంతో నింపబడిన వారమై, ఆత్మలో బాప్తిసం పొందిన వారమై, ఆత్మ కార్యములతో నింపబడిన వారమై, ఆత్మ వరముల చేత నింపబడినటువంటి వారమై, ఆత్మ ఫలములతో మనం నింపబడిన వారమై. ఆత్మ ఫలాలేంటి? ప్రేమ, మంచితనం, సాత్వికం, దయ, ఆశా నిగ్రహం ఉన్నాయా లేవమ్మా? గలతీ పత్రికలో ఉన్నాయా? మనలో ఎన్ని వరాలు ఉన్నాయి, ఎన్ని ఫలాలు బలించాం మనం? చెట్టు జామ చెట్టే నాటుతాం. నాటంగానే చెట్టు ఎంగ చూస్తామా లేదా? ఎందుకు చూస్తాం? అసలు పోతుందా లేదా దీనికి, తర్వాత పిండి ఉందా లేదా కదా, కాయలు ఉన్నాయా లేదా? చుట్టుపక్కల వాళ్ళకి ఆ చెట్లు లేవనుకో, మనకే చెట్టు ఉందానికి ఏం చేస్తాం? కాయలు జనం చూస్తే దిష్టి పెడతారే అవునని. మన బుద్ధి చూడండి ఎట్టనిద్దాం కదా. ఏం చేస్తాం? పాత గొడ్లు కడతాం. అంటే ఇదిగో ఇక్కడ కాయ ఉంది గోసుకు పండురని చెప్పటానికి. అంటే దిష్టిదాల కాయ అంటే తింటే అరగిపోయేటువంటి కాయకే మనం అంతా, ఆ చెట్టుకే మనం అంతగా, కొంతకాలం వరకే కాయలు కాసి ఎండిపోయేటువంటి చెట్టుకే మనం అంత ఆశపడతా ఉంటే, మరి మనల్ని భూమి మీద ఆయన కుమారులుగా కుమార్తెలుగా నిర్మించుకున్న దేవుడు ఆశపడతాడా లేదా? ఆశపడతాడా? ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇన్ని సంవత్సరాలు మనం ఎక్కడ ఉన్నా పెద్దవాళ్ళని చూస్తే చాలా సంవత్సరాలు ఉన్నాయి మనకి. మరి ఎన్ని కాయలు కాసాం మనం? దేవుడేమో నీకేమన్నా అన్నీ బాగా అన్నీ మేలు చేయాల. దేవుడేమో ఒక ఇల్లు కాకుండా వచ్చే సంవత్సరం 2 ఇళ్ళు కావాలనుకుంటాం మనం. 2 ఇళ్ళు ఉన్నవాళ్ళు ఇంకా 1, 2 కావాలనుకుంటాం. మనకే దేవుడు ఇవ్వాలా? దేవుడు ఆశించిన దాన్ని మనం దేవునికి ఇవ్వాలంటే చాలా కష్టపడుతున్నాం. దేవుని బిడ్డలారా, మొదట ఆయన ఆత్మ ఫలముల చేత మనం నింపబడదాం. మొదట మనము ఆయన ఇచ్చినటువంటి ఆత్మ ఫలములతో మనం నింపబడ్డప్పుడు దేవుడు మనలను ఈ లోకంలో
ఫలభరితులుగా చేస్తాడు. కాబట్టి ఆ విధమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన సన్నిధిలో శక్తిమంతులుగా చేసి ఆయన మనలను దర్శించి అనుభవంలో మనం ఆయన బిడ్డలుగా వెలుగొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృప మీ జీవితాలకు మేము అనుగ్రహించునుగాక. ఆమెను సమస్త జ్ఞానమించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమెన్. దేవా నాయా నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్దనుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమాధి గల మనసు కలుగా చేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చోండి. మీ జీవితాల్లో దేవుడు మరి సంవత్సరం అంతా కాచి కాపాడిన విధానం బట్టి మరి దేవుడు ఈ రీతిగా ఆయన సన్నిధిలో పాలు పంపులు పొందడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు మరి దర్శన భాగంలో ప్రథమ ఫలం దేవుని సన్నిధి తీసుకుని వచ్చిన బిడ్డలు ప్రభు సన్నిధిలో ముందుకు వచ్చి మీ అర్పణ సమర్పించవలసిందిగా కోరుచున్నా. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. నీ ప్రియ బిడ్డల జీవితాల్లో నీ చేసిన మేళను మహోపకారాలు తలంచు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నాయన, నీ ప్రియ బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించండి, నీ కృపలో వర్ధలింపు చేయండి. చదువులో తోడుగుండండి, ఉద్యోగాల్లో తోడుగుండండి. బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ నాయన సెలబ్రేట్ చేసుకుని బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించండి. ఆరోగ్యవంతమైన ఆశీర్వాదకరమైన సంవత్సరంలో ఆయన బిడ్డల జీవితాల్లో మీరు మెండుగా అనుగ్రహించి తలంచిన ప్రతి కార్యమును సఫలం చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు నామములు మనవలు అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా నడిపించునుగాక. ఆమేన్. పాడవాడేవారు ఉండరా? సరే, అందరం కలిసి నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే అనే కీర్తన పాట ద్వారా సంఘ కానుకలు స్వీకరిద్దాం. దగ్గర వచ్చి సంఘ కానుకలు సేకరిస్తుండగా పాడుకుందాం.
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధన ధాన్యములనీయ కాపాడి రక్షింపగా, లోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింప, పరలోకనాథుండు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడుగుడ్డలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడుగుడ్డలు నీకు దయచేయగా, వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకి అనో క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెలుగు నీడలు గాలి వర్షంబులో కలిగించే ప్రభు నీకు ఉచితముగా, వెలుగు నీడలు గాలి వర్షంబులో కలిగించే ప్రభు నీకు ఉచితముగా, వెలిగించధరపై నీ ప్రభు నామము కలిమి కొలది ప్రభునా కర్పింపవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ వెనుదీతువా. కలిగించే సకలము సమృద్ధిగా, తొలగించే పలుమాద భరితాంబులో, కలిగించే సకలము తొలగించే పలుబాధ భరితాంబులో, బలియాయని పాపములకేసువే, చెలువాంగ ప్రభుకి చింతింతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా కలిగించే సకలము సమృద్ధిగా, భరితాంబులో కలిగించే సకలము
తొలగించే పలు బాధ భరితంబులో బలియాయని పాపములకే చెలువాగా ప్రభుకి అచింతింతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా నీకేచో అర్పణలో నీవే మాకే చితివే సకలస్తు మాకున్న సకలస్తు మా ప్రభు ఓయవి నీవే గదా నీకిచ్చో నీవెప్పుడు గైకొనుమా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నీ దూతలతో మాలాంటి నీ ప్రియబిడలతో నిత్యము స్తుతింపబడుచున్న దేవా, నీ ఘనమైన నామమును బట్టి వందనములు స్తుతులు స్తోత్రాలు. ప్రియ ప్రభువా, ఈరోజు నాయన ఈ రీతికి విశ్రాంతి దినములో ఈ సంవత్సరం చివరి విశ్రాంతి దినాన మేము ఈ రీతిగా ఆరాధనలో నీ సన్నిధిలో పాలు పంపులు పొందడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ప్రియ ప్రభువా, ఇదిగో తండ్రి, మా జీవితాల్లో నాన్న మీరు తోడుగా నడిపిస్తున్నవాడు వందనాలు. చేరువచ్చిన బిడ్డలను బట్టి వందనలు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ ప్రేమ సదాకాలం ఉంటుంది నాయన. ఓ ప్రభువా, నీ దయా దీర్ఘకాలం ఉండేది నాయన మానవుని పట్ల. ప్రవక్త ద్వారా మాటలవే నాయన. నీ దయా, నీ కరుణ, నీ వాత్సల్యత ఎంత గొప్పదో, నీ బలం ఎంత గొప్పదో. ఓ ప్రభువా, ఇదిగో తండ్రి, ప్రవక్తలు నాయన మీకు స్తుతులు చెల్లిస్తూ నాయన విమోచన కొరకు ప్రార్థన చేశారయ్యా. స్తోత్రాలు వందనాలు. మా జీవితాల్లో కూడా మేము నాయన నీ రాజ్య వారసులుగా ఓ తండ్రి పాప భూయిష్టమైనటువంటి బ్రతుకుల నుండి నాయన పాపము నుండి విమోచింపబడిన వారముగా, ఓ తండ్రి శ్రమలు శోధనల నుండి విమోచింపబడిన వారముగా, ఓ తండ్రి నీ నిత్య రాజ్యపు వారసులుగా మేము ఉన్నట్లుగా నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రియ సంఘమున నీ బిడ్డలు చేసేటువంటి ఉద్యోగాలు మీరు తోడుగున్నాడు. వారి వ్యాపారములు మీరు ఆశీర్వదించండి. మీరు చేసేటువంటి ప్రతి వృత్తిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యమస్తూ ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి. సంతానం కొరకు ఎదురుసి బిడ్డలకు సంతానం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం, బలము, శక్తిని ప్రసూతి సమయంలో సుఖమైన ప్రసూతిని అనుగ్రహించండి. ఉద్యోగంలో కొరకు అనేక మంది బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. బిడ్డలకు నేను మంచి ఉద్యోగములను మీరు అనుగ్రహించండి. చదువులు, ఉద్యోగములు, వ్యాపార నిమిత్తం దూరదేశంలో దూర ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. సండే స్కూల్ మినిస్ట్రీని దీవించండి. సమాజపు ఆరాధనలో మీరు తోడు నడిపించమని ప్రార్థిస్తున్నాం. సంఘముని సన్నిధిలో సమర్పించిన ప్రతి కానుకను తండ్రి మీరు ఆశీర్వదించండి. తద్వారా నీ మెండైన దీవెనలు ఆయన సంఘానికి మీరు మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. స్తోత్రాలయ. ఓ ప్రభు, సాయంత్రం జరిగేటువంటి వాచ్ నైట్ సర్వీసులోనూ మీరు తోడుగున్నాండి. రేపటి దినం జరిగేటువంటి ఆయన క్రొత్త సంవత్సర పండుగ ఆరాధనలోనూ మీరు తోడుగుని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ప్రియ ప్రభు, ఇదిగో తండ్రి, మేము నాయన నీ బిడ్డలుగా నీ సాక్షులుగా ఓ ప్రభు, ఇదిగో తండ్రి, నూతన సంవత్సరంలో నూతన ఆయన ఫలములతో, ఆత్మ ఫలములతో మేము నింపబడే వారముగా ఉండడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను మెండు కొమ్మరము చేయండి. బిడ్డలు తండ్రి వీరు నీ వారిగా ఓ ప్రభు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నూతన సంవత్సరంలో ఉద్యోగాల కొరకు ఎదురుచూసే బిడ్డలకు ఉద్యోగాలు, ప్రమోషన్స్ కొరకు నేను ఎదురుచూసే బిడ్డలకు ప్రమోషన్స్ మీరు అనుగ్రహించి ఓ తండ్రి నీ నామములో గొప్ప అద్భుతములు, వాగ్దానములు నెరవేర్చేటువంటి సంఘముగా
మా సంఘము నాయన మీరు తీర్చిదిద్ది మీ ఆత్మతో నింపి నడిపించమని, రాబోయే సంవత్సరంలో కూడా నన్ను చక్కని ఆరాధనలు నాది దేవాలయంలో జరుగునట్లు, ఓ ప్రభువా నీ మందిరము ఆరాధన ద్వారా నాన్న మీరు నాయన స్తుతులు, మా స్తుతులు మా పాటలు, మా కీర్తనలు నాయన మా ప్రార్థనల ద్వారా నాయన మీరు మహిమ పొందేటువంటి నాన్న స్థితి, ఓ ప్రభువా ఆ విధమైనటువంటి ఆరాధన ఓ తండ్రి నీ సంఘమునకు మీరు అనుగ్రహించండి. ఓ ప్రభు నూతన ఆశీర్వాదాలు పొందుకున్న సంఘముగా ఈ సంఘమును తను మీరు బలపరచమని ప్రార్థిస్తూ, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం మాకు వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగా. మా అందరి ఆహారం దయచేయము. మహిళ అపరాధం చేస్తున్న క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, శోధనలోని దుష్టం తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. అనౌన్స్మెంట్స్ గమనించండి. గత వారపు కానుకలు 4,856 రూపాయలు. మరి క్రిస్మస్ పండుగ రోజు కానుకలు 46,261 రూపాయలు. అలాగే ప్రేమిన వారలారా, ఎవరైనా బ్యాప్టిజం తీసుకోవాలని ఉద్దేశం కలిగిన వారు మరి మీరు ఆ డీకన్స్ని కలిసి విషయం చెప్పండి, వారు పాదిరి గారు తెలియజేస్తారు. కనుక మీరు దాన్ని గమనించవలసిందిగా మరి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే వచ్చే శుక్రవారం స్త్రీల సమాజ కూడిక జరిగిద్ది. కనుక స్త్రీలందరూ కూడా మరి సాయంకాలం 7 గంటలకే, శుక్రవారం సాయంకాలం 7 గంటలకి స్త్రీల సమాజం జరిగిద్ది. కనుక స్త్రీలందరూ మరి ఆ స్త్రీల సమాజం కూడికలో పాలు పంపులు పొందుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే క్రిస్మస్ పండుగ రోజు ప్రైజుల్ని జనవరి 1కి ఇస్తారంట. జనవరి 1 కంటే రేపు ఇస్తారు. కాబట్టి మీరు ప్రార్థనతో నిరీక్షణతో ప్రార్థనకు రండి, అందరూ రావాలా అమ్మా. మరి రేపు పండుగలు వేస్తారు, గమనించండి. ప్రైజెస్ క్రిస్మస్ రోజు ప్రైజెస్. అలాగే శ్రీ బుర్రా మనోజ్ గారు ఒక గేమ్ గురించి వారు ఇంట్రడ్యూస్ చేస్తారు. మరి అనౌన్స్మెంట్స్ అయినాక ఉందాం. అలాగే ఎస్డిఎన్ చెల్లించేవారు మరి ఎస్డిఎన్ చెల్లించండి. ఇంకొక 4 రోజులు 5 రోజులు ఉంటుంది టైము. కనుక మరి ఎస్డిఎన్ కట్టాలని అనుకున్నవారు మరి డీకన్గా మరి సంఘంలో స్త్రీల సమాజపు మెంబర్స్గా ఉండాలి. ఉన్నటువంటి వారు అందరికీ ఎస్డిఎన్ ఉండాలి. రెండవది సంఘ సభ్యులుగా కూడా, మనం సంఘ సభ్యులుగా కూడా మరి మీరు ఎస్డిఎన్ కట్టుకోవచ్చు. కనుక మరి ప్రతి కుటుంబం నుండి కూడా మరి మీరు సంఘ సభ్యులుగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఎస్డిఎన్ చెల్లించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మాకు ఇవ్వండి, మేము చూసుకుంటాం. పేర్లు ఇచ్చి డబ్బులు ఇస్తే మరి ఈ రోజుతోనే లాస్ట్ ఏంటంటే ఒక 2-3 రోజులు, ఒక 5 రోజులు హెడ్ ఆఫీసులో గడువు అడిగితే దాని ప్రకారం చేస్తారు మరి మోడరేటర్ గారు, ట్రెజరర్ గారు. కనుక మరి మీరు గమనించి ఇంకా ఎస్డిఎన్ చెల్లించవలసిన వారు చెల్లించవలసిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈరోజు రాత్రి 10 గంటలకి వాచ్ నైట్ సర్వీస్ జరుగుతూ ఉంది. మరి రాత్రి 10 గంటలకి పాత సంవత్సరపు వీడ్కోలు ఆరాధన, అలాగే నూతన సంవత్సర ఆగమన ఆహ్వాన ఆరాధన
మనం గమనించి చూస్తే మరి 12 గంటల వరకు ఒక ప్రసంగం మాణిక్యరాజు గారు ప్రసంగం చేస్తారు. అలాగే నూతన సంవత్సరాన్ని ఆహ్వానించుకొంచు 12 గంటల తర్వాత జరిగేటువంటి ఆరాధనలో నేను ప్రసంగిస్తాను కనుక దీన్ని మీరు గమనించండి. అలాగే ప్రభురాత్రి భోజన సంస్కారం కూడా ఉంటుంది. ఆ ప్రభురాత్రి భోజన సంస్కారం ఉద్దేశం ఏంటంటే నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం కాబట్టి ఇక మనం పరిశుద్ధ సంస్కారపు విందు ద్వారా మన నూతన సంవత్సరాన్ని ప్రారంభిద్దాం అని ఆ ఉద్దేశం. ఎందుకంటే మరి పగలో ప్రార్థనలో సంస్కారం ఉండదు, పండగ ఆరాధనలో. కనుక మనం ఆ గడియలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన గడియలో మరి మనం ఎంటీ స్టమక్స్తో ఉంటాం కనుక ప్రభు బల తీసుకొని మరి మన దేహాలను శుద్ధి చేసుకుంటూ సంవత్సరాన్ని ప్రారంభిస్తామన్న ఉద్దేశం మీద ప్రభురాత్రి భోజన సంస్కారం ఉంటుంది. దాని కొరకు సంఘం సిద్ధపడి రావాల్సిందిగా మీకు మనం చేస్తూ, అలాగే క్యాండిల్ లైట్ సర్వీస్ కూడా ఉంది, కేక్ కటింగ్ ఉంటుంది. కనుక మరి మీరు సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. అలాగే రేపు పగలో ఉదయం 10 గంటలకి మళ్ళా ఆరాధన ఉంది కనుక పండుగ ఆరాధన దాన్ని మీరు గమనించండి. అలాగే వేకుజావ అర్ధరాత్రి ఆరాధనలు వాచినట్టు సర్వీసులోనే మీకు వాగ్దానాలు, అంతే కదా, మరి వాగ్దానాలు కూడా ఇవ్వబడుతుంది. ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడి రండి. పాంప్లెట్ అందరి దగ్గర ఉన్నాయి. మరి బైబిల్ రీడింగ్కి పేర్లు వేశారు. మరి బైబిల్ రీడింగ్కి పేర్లు వేసినటువంటి వాళ్ళు రాకపోతే ఏంటి? కాబట్టి మీరు కనుక రాకపోతే మీకు ఖర్చు ఉన్నట్టే. కనుక ప్రతి వారు కూడా మరి ఎందుకంటే ఈ పండుగలో బైబిల్ చదవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడని కృతజ్ఞతాపూర్వకంగా సంతోషంగా చదవాలి మనం. కనుక దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని బైబిల్ రీడ్ చేసేవాళ్ళు, ప్రార్థన కొంతమందికి మరి ప్రార్థన అవకాశం ఇవ్వబడింది. ప్రార్థన చేసేవారు మీరు తప్పక హాజరవ్వాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. సరే రండి, మనోజ్ గారు రండి. గేమ్ గురించి మరి వీరు వివరిస్తారు. అందరికీ వందనాలండి. మరి ఈ గేమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు, మన సంఘస్థులు దేవుళ్ళో ఎంతవరకు ఉన్నారు, ఏం తెలుసుకుంటున్నారు అన్నది ఒక చిన్న టెస్ట్ లాంటిది. మొన్న అనుకోకుండా ఒక తలంపుతో క్రిస్మస్ రోజు పెట్టడం జరిగింది. చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అదే ఇన్స్పిరేషన్తో రేపు మళ్ళీ జనవరి 1 రోజు ఈవినింగ్ స్పోర్ట్స్కి, మ్యూజికల్ చైర్స్కి మధ్యలో జరుగుతుంది. ఇవి టీముల వారీగా జరుగుతున్నాయి. టీంకి వచ్చి 4. రేపు చర్చ అయిపోయేలోపు పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తెలపవలసిందిగా కోరుచున్నాను. అలాగే మీరు దానికి ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే పాత నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, అలాగే కొత్త నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి. అంతకుమించి వేరే ప్రశ్నలు ఏమి అడగను. సో ప్రిపేర్ అయ్యేవాళ్ళు ముందుగా పేర్లు తెలియపరిచి, టీంకి 4 ఉంటారు, మీరు ఆలోచించి పేర్లు ఇవ్వండి. పేర్లు ఇచ్చిన వాళ్ళు మానవద్దు, దయచేసి పేర్లు ఇచ్చిన వాళ్ళు డ్రాప్ అవ్వకుండా రావాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. ఒక బైబిల్ పోయింది, మరి రవికుమార్ గారు అండి, కే రవికుమార్ అని రాయబడి ఉంది. ఈ బైబిల్ మరి మొన్న పండుగలో పోగొట్టుకున్నారు, గమనించండి. కే రవికుమార్, ఇక్కడ నెంబర్ కూడా ఉంది. మరి మాణిక్యరావు నెంబర్ ఫోన్ చేయకుండా నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ బైబిల్ నెంబర్ చెబుతా, 9963833920 అంట.
ఇక్కడ మరి బొంగరాల బీడని ముద్ర వేసి ఉంది స్టాంప్. కాబట్టి ఆ బైబిల్ ప్రార్థన అయిన తర్వాత ఎవరిదో వాళ్ళు కలెక్ట్ చేసుకోండి. మనందరం కలిసి ప్రభు యొక్క బలను సమీపించుటకు గాను జీవాహారమురము చిరజీవానమునిచ్చి జీవిత క్షుధ తీర్చుము పల్లవి పాడుకొని అందరం లేచి నిలబడి పల్లవి పాడుకొని ఆశీర్వాదం అయిన తర్వాత ప్రభు బల్లలో పాలు పంపులు పొందని వారు మౌనంగా సెలవు తీసుకోండి. ఆ తర్వాత చివరి వచనం అయిన తర్వాత ప్రభురాత్రి పోయిన సంస్కార ఆరాధనలో పాలు పంపులు పొందుదాం. అందరూ లేచిన జీవాహారమారమో చిరజీవనమోనిచే జీవితాక్షుధ తీర్చుమో జీవ పొడువేళ జీర్ణించుకొని జీవాహారమారము చిరజీవనమునిచే జీవితాక్షుధ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నిండు సహవాసము సదాకాలం మీకు తోడుగా నడిపించునుగాక. ఆమేన్. ఆత్మాంతఃపురములో అంతర్యాగనిలోన ఆరాధింతు నీ నామము అలనాటి నవని మల్లన నేను అపురూపమై నమస్కరించును దేవా జీవా చిరజీవనమునిచే జీవితాక్షుధ ప్రభువు మీతో నుండుగాక. ఈ ఆత్మతో మీ హృదయములను పైకెత్తుడి. మేము వానిని ఎత్తుచున్న మన దేవుడైన ప్రభువు నాకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లింతాము. అలాగూ చేయుట తగినదియో సరి అయినదియోనది. ఓ ప్రభువా, పరిశుద్ధుడమైన తండ్రి, సర్వశక్తి గల నిత్యుడైన దేవా, మేము సర్వదా సర్వతని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజముగా తగినదియు సరైన హితమునై ఉన్నది. లోకంలోనికి మా కొరకు వాక్యము శరీరధారి అయి మర్మమందు నీ మహిమను నూతనముగా బయలుపరిచితివి గనక నీ కుమారు స్వరూపమందున్న నిన్ను మేము చూసి గోచరముగాని విషయములను మేము ప్రేమించి వాటి వల్ల ఆకర్షింపగలం. కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహములతోనూ నీ మహిమగల నామమును మేము కొనియాడి ఘనపరిచి సదా నిన్నిట్లు స్తుతించుచూ ఉన్నాము.
పరిశుద్ధుడా 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 సైన్యముల ప్రభువగు దేవా ఆకాశం భూమియో నీ మహిమతో నిండియున్నవి సర్వోన్నతమైన వానిలో హోసన్నా ప్రభువు పేరట వాచువా స్తుతింపబడుగాక సర్వోన్నతమైన వానిలో హోసన్నా. మన ప్రభువైన యేసుక్రీస్తు తన రాత్రి రొట్టెను తీసుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి దాని శిష్యులకు ఇచ్చి పుచ్చుకొని తిడి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమై ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమైన భోజనం అని పిమ్మట పాత్ర తీసుకొని స్తోత్రం చేసి దాని వారికి ఇచ్చి, దీనిలోంది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన అయి ఉన్నది. మీరు దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొందుకు దీన్ని చేయడని చెప్పాను. ప్రభు యొక్క సమాధానము ఎల్లప్పుడు మీతో ఉండుగాక. ఆమేన్. లోక పాపము మోసికొని పోవు దేవుని గొర్రె పిల్ల పైన ఓ క్రీస్తు మామను కానిక పోమో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు మామను కాని పోమో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు నీ సమాధానము మాకు దయ చేయుము. ఆమేన్. దయచేసి కూర్చోండి, ముందుకొచ్చి మోకరించండి.
మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును ఆయన వెళ్ళని రక్తమును మేము నిజమైన విశ్వాస జీవితమందు బలపరిచి నిత్య జమ్మగలటకై సంరక్షించునుగాక. ఆమె లేచి సమాధానంతో వెళ్ళి ప్రార్థన చేయడి. మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును ఆయన వెళ్ళని రక్తమును మేము నిజమైన విశ్వాస జీవితమನ್ನು బలపరిచి నిత్య జమ్మగలటకై సంరక్షించునుగాక. ఆమె లేచి సమాధానంతో వెళ్ళి ప్రార్థన చేయడి. మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును ఆయన వెళ్ళని రక్తమును మేము నిజమైన విశ్వాస జీవితమందు బలపరిచి నిత్య జమ్మగలటకై సంరక్షించునుగాక. లేచి సమాధానంతో వెళ్ళి ప్రార్థన చేయడి. కప్స్ అది అక్కడ ఉన్నాయి, కప్స్ అక్కడే.
రండి, పురుషులు ముందుకు రండి. ఇంకా ఎవరన్నా తీసుకోవాల్సిన ఉంటే ముందుకు రండి. మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును ఆయన వెళ్ళైన రక్తమును మేము నిజమైన విశ్వాస జీవితమందు బలపరిచి నిత్యజీవం గలటకై సంరక్షించను గాక. ఆమెను లేచి సమాధానంతో వెళ్ళి ప్రార్థన చేయడి. అందరం లేచి నిలబడదాం, సెలవు గీతం పాడుకుందాం. నీ సమాధానము దాసునికి పోడు నాదా దేవా ఇచ్చి నీ మాట చొప్పున పోనిచుచున్నావు నాదా దేవా. అన్యులకు నిన్ను బయలు పారాచెడి వెలుగుగాను నీకు అనగో ప్రజలైన ఇశ్రాయేల్ వారి మహిమగాను నరులకై నీవోయే పరచిన రక్షణ నాదా దేవా ఇదియో నా కళ్ళు చూచియా నందించుచున్నావి నాదా దేవా. తండ్రికి సుతోనికి పరిశోధాత్మకును కలుగుగాక మహిమా తరగక సదా యుగయుగములకును కలుగునామె. యెహోవా దయాళుడు ఆయనకు కృత
గతాస్తుతులను చెల్లింపుడే. నా కృపా నిరంతర. సర్వశక్తి గల దేవా, శ్రేయస్కరమైన ఈ దానం వల్ల మా ఆత్మల సేద తీర్చినందుకై నీకు వందనములు చెల్లించుచూ ఉన్నాం. మరియు దీనివల్లనే నీ యందు మాకు గల విశ్వాసమును, మాలో ఒకరి యందు ఒకరికి ఉండవలసిన నిండు ప్రేమను నీ కృపను బట్టి బలపరచమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగంలో జీవించుచు పరిపాలించునుండు నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నిన్ను వేడుకొని ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతోను గాక. మనము ప్రభువును సన్నుతింతాము. దేవునికి ప్రభు నిన్ను ఆశీర్వదించి నేను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతును దింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ప్రభువా మమ్మును నీ కృపణించి అభినందనములు చేకొనుమా. విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీకగుత. యుగ యుగములకు నీకగుత. గుడిలో వినినని వాక్యము మా గుండెల బదిలము చేయగను. గుడి బయటను నాచారములో నడువగదోడ్పడు మోకీర్తి. యుగ యుగములకు నీకగుత. యుగ యుగములకు నీకగుత. చేరొచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కూడికను ముగిస్తాను.